నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూసినట్లయితే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మేమంటే మేము మా 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 తాడో పేడో తేల్చుకుందాం, ఇదంతా చేసింది మీరే అంటే కాదు కాదు మీరే, ఇది పరిస్థితి ప్రస్తుతానికి ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్యలో. మీరేం చెప్తారు? ఎవరు కారణం అంటారు? ఇది కారణం ఏం లేదు. ఇది ఇక్కడ రాజకీయ నాయకులు, తెలంగాణ రాజకీయ నాయకులకు ఏదో పెద్ద పాయింట్స్ వచ్చేస్తాయి, ప్రజల్లో బాగా మనకి దెబ్బలాడేరు, మన ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంత మంచి వాళ్ళు బ్రిటిష్ మహాత్మా గాంధీ గారు ఎలా బయటికి తరిమేశారో, మహాత్మా గాంధీయే తరిమాడు, నేను చెప్తున్నాను, వాళ్ళు వీళ్ళు కాదు. అందరూ ఆయనతో, బ్రిటిష్ తో అందరూ కొలాబరేట్ అవ్వారు, మహాత్మా గాంధీయే తరిమారు. అలాగైపోతుంది. అది ఏం ఉపయోగం లేదు. ప్రభుత్వంలో పాలిటీషియన్స్ మన రాష్ట్రంలో, మళ్ళీ తెలుగు రాష్ట్రాలు మరీ హైపర్ ఇంటెలిజెంట్ పీపుల్, హైపర్ కమింగ్ పీపుల్, హైపర్ క్లవర్ పీపుల్ అని ఉన్నది దేశం అంతా. అలాంటి వాళ్ళు మనం ఇంకో కొద్దిగా స్మూత్గా పనిచేయాలా వద్దా? మిగతా రాష్ట్రాలు ఎన్ని తగులు పెట్టుకుంటాం? ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కృష్ణా నది మీద, కర్ణాటకతో, మహారాష్ట్రతో, ఒరిస్సాతో, అలాగే ఛత్తీస్గఢ్తో, అలాగే ఇంకా ఒకళ్ళ మధ్యన ఒకళ్ళు తమిళనాడుతో కూడా కొంత, మనకు తమిళనాడుతో అంత లేదు, కావేరీ నది అది ఏం మనకు లేదు. కాబట్టి ఇన్ని తగులు దేనికి? ఆఫ్టర్ ఆల్ మనం అడిగే ఓటర్, వాళ్ళు అడిగే ఓటర్ తేడా ఎంత? 10%, 15% అడ్జస్ట్ చేయొచ్చా? ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏమొచ్చింది? మొన్న జడ్జి ఏమన్నాడు? వీళ్ళు వెళ్ళి కేసులు వేస్తే ఇది కొత్త తగు. ఫ్లడ్ వాటర్ ఎవరిది? సామాన్యమైన ఫ్లో, నదిలో ఉండే ఫ్లో 100 TMC అనుకోండి ఎస్టిమేట్గా. అదేదో పంచుకున్నారు, పోయారు, ఉన్నారు. ఇప్పుడు ఫ్లడ్ వాటర్ సడన్ గా వస్తే ఎవరు పంచుకుంటారా? సో కొత్త ఒక అంశం అంటారా వచ్చింది, ఫ్లడ్ వాటర్స్. ఫ్లడ్ వాటర్స్ ప్రతి సంవత్సరం రావు. వచ్చినప్పుడు ఎవరి అవన్నీ చాలా ఇంగ్లీష్లో ఈసోటరిక్ సబ్జెక్ట్స్ అంటారు, ఇంకెప్పుడు ఆలోచించిన సబ్జెక్ట్స్ అలాంటివి వస్తాయి. ఇవన్నీ ఇది మేం చేస్తాం క్రెడిబిలిటీ ఉన్న పెద్ద నాయకులు అయితే సర్దార్ పటేల్, లేకపోతే ఈవెన్ నెహ్రూ, ఏదో గోవింద్ పల్లవ్ పంత్, లేకపోతే నీలం సంజీవ్ రెడ్డి. దాని మన పాలిటీషియన్స్ పాపం ఈ హైపర్ పొలిటికలైజేషన్ అయిపోయింది కాబట్టి అన్ని రాష్ట్రాలు, ఎంత గొప్పవాడైనా, ఎంత ముఖ్యమంత్రి అయినా కామన్ పాలిటీషియన్ అయిపోయాయి. అందువల్ల ఈ తగు వల్ల పొలిటికల్ బెనిఫిట్ లేదు, ఈ తగు వల్ల ఆదాయాలు పెరిగేది లేదు. వాటర్ బేస్డ్ అగ్రికల్చర్ తగ్గాలా, మిగతా అగ్రికల్చర్ రావాలా? అవన్నీ ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. 2025 సంవత్సరంలో ఉన్న 26 చాలా ఇప్పుడు మార్స్కి వెళ్ళాలా, చంద్రమండలానికి వెళ్ళాలా. మన ఈవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ పవర్ చాలదు కాబట్టి చంద్రమండలంలో పెట్టి చంద్రుడి నుంచి తీసుకోవాలా పవర్, అక్కడే పెట్టి సోలార్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఆ ప్లాన్స్ లో ఉన్నారు గూగుల్ అందరూ, గూగుల్, ఇలాన్ మస్క్ అంతా. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ లేదు. అలాంటి ఐడియాలు ఉన్నప్పుడు ఈ బకెట్లతో నీళ్లు, లేకపోతే చేదలతో నీళ్లు దొరదామా, ఎద్దు బండి పెట్టుకుని పోతామంటే కొద్దిగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యం కాదు, అనవసరమైన తగు కూర్చొని తెలుసుకోవచ్చు. లేకపోతే ఇంకో పద్ధతి కూడా ఉన్నది. ఈ తగు ఇంకో 100 సంవత్సరాల తర్వాత తీసుకుందాం, ముందర వెళ్ళిపోదాం అన్నారు. చైనీస్ అన్నారు. 1989లో భారతదేశం చైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు చైనీస్ నాయకుడు ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నాడో చైనాకు, డెంగ్ జియోపింగ్ అన్నాడు, చాలా వైజ్ మ్యాన్. ఆయనే ఇప్పుడు చైనాని మోడర్నైజ్ చేసేది. 89లో ఎలకలు పట్టుకునే పిల్లి నలుపైతేనే తెలుపైతేనే, ఎలకలు పట్టుకుంటే చాలన్న వ్యక్తి ఆయన. మన భారతదేశం అంతా ఇంకో 100 సంవత్సరాల తర్వాత తీసుకొని మనం ముందు వెళ్ళిపోదాం అన్నారు. ముందుకు వచ్చాం. అలాంటి ఐడియాస్ కావాలి పాలిటీషియన్స్గా. చాలా పోతే మన దగ్గర డిప్లొమాట్స్ ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళు. డిప్లొమాట్స్ అంటే ఈ నెగోసియేషన్ చేస్తారు, కాంప్రమైజ్ తీసుకొస్తారు, విశేషమైన కాంప్రమైజెస్ తీసుకొస్తారు, చేయాలి. కానీ తగు వెళ్ళిపోయి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోతే ఇంకా 3-4 సంవత్సరాలు పడతారు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మనం రాయలసీమ వాసులతో మనం మాట్లాడినప్పుడు ఆ గేట్లు క్లోజ్ చేసిన తర్వాత వెనక నుంచి వాటర్ తీసుకోవాల్సిన దుస్థితికి మేము వచ్చాము.
సో ఇప్పుడేమో ఇరు రాష్ట్రాలకి సంబంధించి ఈ వివాదం ఉంటే మన రాష్ట్రంలోనే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఒకరు ప్రతిపక్షంలో ఉన్న ఒకరు ఆపింది చంద్రబాబు నాయుడు గారు అని రీసెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు. ఏంటి మరి ఇద్దరి మధ్యన ఎవరు ఆనెస్ట్ మ్యానా, ఎవరు చేశారా, ఎవరు చేయలేదా అది మనుషులు చెప్పలేం. రాబోయే రోజుల్లో వాళ్ళని చూసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చెప్తారు, వాళ్ళు చూసి చెప్తారు. సో అందువల్ల అది ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ చేసుకున్నారు, ఎవరు నిజం మనం చెప్పలేం కదా. అసలు రెలవెంటా కాదా అని అనుకుంటే అసలు ఇర్రెలవెంట్. ప్రభుత్వం మారిపోయింది, ఇంకో ప్రభుత్వం ఉన్నది, 2 సంవత్సరాలు అయిపోయింది, దాదాపు ఇంకో 1000 daysలో మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది. అది మర్చిపోతున్నారు. ఇది కొత్త పెళ్లి కొడుకులు కాదు, టైం అయిపోయింది. మామూలు హ్యూమన్ లైఫ్ 40 సంవత్సరాలు అయితే ఫ్యామిలీ లైఫ్ ఇది 1500 రోజులు ఆల్రెడీ అయిపోయింది కదా, టైం అయిపోతుంది. వీళ్ళు మర్చిపోతున్నారు. ఈ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్కి వెళ్ళకూడదు పాలిటిషియన్స్, తగు తెచ్చుకోకూడదు. సో అందువల్ల మీరు అడిగిన ప్రశ్నకి నేను మళ్ళీ రావాలి. అది ఇర్రెలవెంట్ ఏమో, వీళ్ళలో మధ్యన అబద్ధం ఎవరు రాలేదు, నిజం ఎవరు రాలేదు అంటే వాళ్ళిద్దరూ. సో ఇది మనం అది పార్స్ చేసి ఆలోచించడం వేస్ట్. వాట్ ఈస్ ద సొల్యూషన్? నేను ఇందాక చెప్పింది చాలా మంది ఒప్పుకుంటారు. మనకి తెలంగాణకి ఉన్న సంబంధాలు పాస్ చేయకూడదు, పాలిటీషియన్స్ పాస్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే బాగుపడ్డాడో వాళ్ళు వెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అవుతారు, ఎవరైతే బాగుపడాలనుకుంటున్నాడో హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అవుతారు, ఎవరైతే ఉద్యోగం ఏదో చిన్న ఉద్యోగం దొరుకుతుందంటే రిటైర్డ్ అయిపోయాక చౌకగా బ్రతుకుదాం, కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్. అంత సంబంధాలు మనకు ఉన్నాయి. తెలుగు ఒకే లాంగ్వేజ్, 60 సంవత్సరాలు ఒకే స్టేట్లో ఉన్నాం. ఫ్యూచర్ ఎవరు మనం చెప్పలేం. ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు ఉంటాయా, 4 అవుతాయా, 5 అవుతాయా? ఎందుకంటే మనకి నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం వస్తే అధికారంలో ఏం చేస్తారు? చిన్న రాష్ట్రాలు చేస్తే ఎలాగుంటుంది ఆలోచిస్తున్నారు. ఒక హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ చిన్న రాష్ట్రాలు ట్రబుల్ లేదు కదా, ఎవరు పట్టించుకోరు కదా, అది కుమ్మలాడుకుంటే ఇవన్నీ ఉన్నాయి. ఫ్యూచర్ ఆలోచించాలంటే అక్కడికి వెళ్ళాలి. సో అందువల్ల రాయలసీమకి నీరు అందట్లేదు అంటే ఇప్పుడే చాలా నీరు వెళ్ళిపోతుంది పోలవరం ప్రాజెక్ట్ నుంచి. పోలవరం ప్రాజెక్ట్ నీరు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఎక్కడ వెళ్ళలేదు. ఆ గోదావరి జిల్లాలను పెట్టింది 200 సంవత్సరాలు బట్టి బ్రిటిష్ హయాంలో పెట్టింది, అసలు ఇంకా మారిపోయింది. సో అందువల్ల అదేమన్నా పెద్ద ఇష్యూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాకు తెలియదు. రేపు రాష్ట్రాలు నేను చెప్పే చాలా కేర్ఫుల్గా చెప్తున్నా. ఇది మెడ్లింగ్ వల్ల దీనివల్ల రాదు. చక్కగా తెలంగాణతో కూర్చొని లేకపోతే రాయలసీమతో కూర్చొని ఎవరంటే కొందరు కూర్చుంటారు, సెటిల్ చేసుకోవడం మంచిది. ఓకే, మీరు అన్నట్టుగా పరిష్కార మార్గం వైపు వెళ్లకుండా ఇరు రాష్ట్రాల మధ్య కాస్త అంటే అన్నదమ్ముల్లా కలిసిపోవాల్సిన ఇరు రాష్ట్రాల మధ్య ఒక వివాదం చెలరేగే అవకాశాలు ఉన్నాయేమో. మంత్రులు చెప్తున్నారు 20 టీఎంసీలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు రాయలసీమకు అంటే తెలంగాణకి నష్టం జరగాలని నేను కోరుకోవట్లేదు, కానీ రాయలసీమకు న్యాయం జరగాలి అంటున్నారు. తప్పకుండా ఇది ఈవేళ మన రాష్ట్రంలో ఎవరైతే అధికారంలో రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళు కూడా మాజీ ముఖ్యమంత్రి లాంటి పిలిచి ఒక సెటిల్మెంట్కి రావచ్చు. ఇది ఈ డైలాగ్స్ ఈ 20 వచ్చా 30 వచ్చా ఇది అవన్నీ డైలాగ్స్ సోషల్ మీడియా మీద బాగుంటుంది, కానీ ఉపయోగం లేదు కదా. అక్కడికి మనకు కావాల్సింది ఏంటి? సెటిల్మెంట్ కావాలి, కాంప్రమైజ్ కావాలి. చైనా భారతదేశం కాంప్రమైజ్ అవ్వారు 4 సంవత్సరాలు. మొన్న టెన్షన్ తర్వాత బోర్డర్లో లక్షల కోట్లు భారతదేశానికి ఖర్చు అయిపోయింది. లక్షలు ఖర్చు అయిపోయింది. కాంప్రమైజ్ అవ్వారు మెల్లిమెల్లిగా. మనం ఎంత కావాలా? రాయలసీమకి కావాల్సింది రాయలసీమకి, ఆంధ్రాకి కావాల్సింది ఆంధ్రాకి, తెలంగాణకి ఎందుకు కావాలా? ఇవన్నీ జాయింట్ వాటర్ మేనేజ్మెంట్ చేయొచ్చు, జాయింట్ ప్రాజెక్ట్స్ కట్టవచ్చు. ఇది ఎందుకు చేయట్లేదు? అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ మొత్తం ఉన్న ఐడియాసే అవి మళ్ళీ వాన్ తీసినట్టుగా ఆ ఐడియాసే తెచ్చుకుని మళ్ళీ అదే మాట్లాడతాం. కొత్త ఐడియాస్ రావచ్చు కదా. చాలా కొత్త ఇడియమ్స్ మాట్లాడే మంత్రులు ఉన్నారు కదా ఇవాళ. అది
ఆ టెక్నాలజీ భాష మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కదా కొంతమంది, మిగతా వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదని. వాళ్ళందరూ కూర్చొని అవుట్ ఆఫ్ ద బాక్స్ కావాలి. హ్మ్. ఈ 20 టీఎంసీస్ వాళ్ళకి ఇవ్వాలా, 500 టీఎంసీస్ ఇవ్వాలా, 10 ఇవ్వాలా, ఇవన్నీ సెటిల్ అవుతాయి. కాంప్రమైజ్ డిప్లొమసీలో సెటిల్ అవుతాయి. డిప్లొమసీ రాని వాళ్ళు డిప్లొమసీ చేయలేరు. కాంప్రమైజ్ చేసేవాళ్ళు కావాలి. కాంప్రమైజ్ చేసే సుప్రీంకోర్టు చేయరు, సెంట్రల్ గవర్నమెంట్ ఆ మీడియేషన్ కమిటీ చేయరు. అందువల్ల నేను అనుకుంటున్నా కొత్త వ్యవహారం కావాలి, కొత్త థింకింగ్ కావాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ కావాలి. హ్మ్. నాకు కామన్ మ్యాన్ ఒక్కరు కూడా తెలంగాణతో మనం చెడ్డ సంబంధాలు ఉండాలి, లేకపోతే తెలంగాణలో ఆంధ్రాతో చెడ్డ సంబంధాలు ఎవరు చెప్పరు. వాళ్ళకి ఏంటి పట్టించుకున్నాం, వాళ్ళకి అది చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. ఈ బ్రీచ్ రాకూడదు, నీరు గురించో దేని గురించో ఇవన్నీ ఆలోచించుకోవాలి. అసలు వీక్నెస్ ఇక్కడ వచ్చిందంటే తెలంగాణ ఆంధ్రాకి మంచి సంబంధం ఉంటే పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయి కదా, యాపిల్ ప్రాజెక్ట్స్ అయ్యి ఒకరితో కంపీట్ చేసుకుంటున్నారు, ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి. ఎన్నో ఉన్నాయి, ఎందుకు చేయట్లేదు నాకే అర్థం అవట్లేదు. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే తెలంగాణకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఇంకా ఏమైనా గొప్పగా చేయొచ్చా, ఏమంటారు? చాలా తెలంగాణకి తప్పకుండా ఒక 100 years లీడ్ టైం ఉన్నది ఆంధ్ర మీద. హ్మ్. ఒకే డిసడ్వాంటేజ్ ఏంటంటే కర్ణాటక లాగా, లేకపోతే తమిళనాడు లాగా, మహారాష్ట్ర బాంబే లాగా సముద్రం ఎంట్రన్స్ లేదు. సముద్రం ఎంట్రన్స్ దేనికంటే కార్ ఫ్యాక్టరీస్ పెట్టుకుంటారు. ఉన్న కార్ ఫ్యాక్టరీస్ అన్నీ మీరు చూస్తారు. అయితే మీరు అనంతపూర్లో ఏదో అసెంబ్లీ యూనిట్ ఉన్నదంటారు, అది వేరు, నేను దానికి వెళ్ళలేదు. ఈ అడ్వాంటేజ్ తెలంగాణకు ఉన్నది. క్లైమేట్ ఉన్నది, స్పేస్ ఉన్నది, కల్చర్ ఉన్నది, సాఫ్ట్ లేబర్ ఉన్నారు, సాఫ్ట్ మేనేజ్మెంట్ ఉన్నారు, హార్మనీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. నాలెడ్జ్ బేస్ అయిపోయింది ఇవాళ ప్రపంచం అంతా ఒక నాలెడ్జ్ బేస్. స్టెమ్ క్యాండిడేట్స్ అంటారు, మీకు తెలుసు కదా, సైన్స్ ఇవన్నీ చదువుకున్న వాళ్ళు అందరూ అక్కడ పోగుబడుతున్నారు. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం ఎక్కువ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అక్కడ వచ్చినాయి, ఆంధ్ర క్యాపిటల్ అని. అక్కడి నుంచి నాలెడ్జ్ పెరిగింది, టెక్నాలజీ ఉన్నది, టెక్నికల్ మైండ్స్ అన్నీ ఉన్నాయి. ఆంధ్ర ఓల్డ్ సిటీ ఉన్నది, ఓల్డ్ సిటీ ఉన్నది, 500 సంవత్సరాలు ఇవన్నీ ఉన్నాయి, ఫ్యాక్టర్స్ ఉన్నాయి ప్రపంచం అంతా. సో తప్పకుండా అడ్వాంటేజ్ ఉన్నది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్తో కూడా వాళ్ళు కలిస్తే ఒక పెద్ద జాయింట్ ఇంట్రెస్ట్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇద్దరూ డిమాండ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఒక ఎవరో సజెస్ట్ చేశారు, ఈ బుల్లెట్ ఎక్స్ప్రెస్ పెట్టొచ్చు ఈ రాష్ట్రాల మధ్యన, కేరళ నుంచి హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కలిస్తే ఇద్దరు కలిసి డిమాండ్ చేస్తే చాలా విశేషంగా జరుగుతాయి. అది వాళ్ళ ఆ బ్రాడ్ మైండెడ్నెస్ కావాలి. తెలంగాణకు కూడా అదే అడ్వైస్ ఇస్తుంది. మీరు కొన్ని విషయాల్లో ఇద్దరు జాయింట్ బిల్డింగ్ చేయాలి, ఆఫర్ చేయాలి. మాదే మంచిది, వాళ్ళది మంచిది కాదు, వాళ్ళది మంచిది కాదు, ఇది ఒకళ్ళు కంపీట్ చేస్తున్నారు మిగతా రాష్ట్రాలకి. సో ఆ బ్రాడ్నెస్ కావాలి. ఆ డెప్త్ వస్తే చాలా తెలంగాణ చాలా ముందుకు వెళ్ళిపోతాయి. అడ్వాంటేజ్ తెలంగాణ ఉన్నారు, ఎందుకంటే వెనకాల పాపులేషన్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా 25 కోట్ల జనం ఉన్నారు అక్కడ. అడ్వాంటేజ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాటర్ అన్నీ ఉన్నాయి తెలంగాణకి. ఆ కెమిస్ట్రీ సరి చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఒకసారి మనం అమెరికా వరకు వెళ్ళొద్దాం సార్. ట్రంప్ గారి చేంజెస్ రకరకాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. చైనా గురించి మాట్లాడాలి, రష్యా గురించి మాట్లాడాలి, వెనిజులా గురించి మాట్లాడాలి. బట్ ఓవరాల్గా ఒక పాయింట్ మనం తీసుకున్నట్లయితే ఏంటి ఈ చేంజెస్, దీనివల్ల మనకేంటి లాభమా నష్టమా, ఏం చెప్తారు భారత్కి? ఒకటి, ట్రంప్ ఫస్ట్ ఆయన తీసుకొచ్చిన చేంజెస్ ఏంటంటే ఆయన కన్వెన్షనల్ ప్రెసిడెంట్ కాదు, ఏదో రాజకీయాల్లో వచ్చి 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 వచ్చే మనిషి కాదు. ఆయన చాలా రిచ్ మ్యాన్. స్టార్టింగ్ లో న్యూయార్క్ లో బేస్ ఉన్నాడు, ఒక సెలబ్రిటీ. 25 సంవత్సరాలు బట్టి ఆయన గురించి న్యూస్ వస్తే అందరు చదువుతారు, ఏదో చేస్తున్నాడు. పర్సనల్ లైఫ్ అలాగే ఉన్నది, ఒక స్టార్ లైఫ్, అవన్నీ ఉన్నాయి. ఆ ఎవరికి ఇంత. తర్వాత టెలివిజన్ షో యాంకర్, అతను పాపులర్ యాంకర్ షో 15 సంవత్సరాలు చేసి దేశమంతా పాపులారిటీ తెచ్చుకో ఆ షో. ఆయన సడన్గా ప్రెసిడెంట్ అవ్వాడు 2017. ఎవరు అనుకోలేదు. అవ్వాక కొత్తది ఏం ఐడియా లేదు. ఆయన అన్నాడు
ఫస్ట్ 4 years నాకు తెలియలేదు అసలు. వాషింగ్టన్ కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు కూడా, ఏదో ఒకసారి వెళ్ళాను అన్నాడు అంతే. 1 గంట 2 గంటల దూరంలో ఉంది న్యూయార్క్ నుంచి, ప్లేన్కి అయితే అరగంట వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం చాలా కన్ఫ్యూజ్డ్గా చేశా, నా ఐడియాలజీ నేను చేయలేకపోయా. సెకండ్ టైం అవగానే ఏమన్నాడంటే నా ఫుల్ ఎక్స్టెంట్ పవర్స్ వాడేస్తా, ప్రెసిడెంట్కి ఇచ్చిన డిస్క్రిషనరీ పవర్స్ వాడేస్తా. ఏది ఇమిగ్రేషన్ పెట్టారు, ఇమిగ్రేషన్ తీవ్రంగా వెళ్ళిపోయాయి. భారతదేశానికి ఇష్టం లేదు, కానీ మన మీద ఫోకస్ అవ్వేది అనుకోవడం కరెక్ట్ కాదు. ఆయన ఫోకస్ అవ్వింది మిగతా ఏరియాల నుంచి కూడా జనం ఎక్కువ గోల్డ్ రూపీస్ వచ్చేసారు, 1 కోటి మంది వచ్చేసారని అలిగేషన్ ఉన్నది అమెరికాలో. ఆ 1 కోటి మందితో డెమోగ్రఫీ మార్చేసి ఎలక్షన్ కూడా మార్చేయటానికి చేస్తున్నారని చేశారు. అది జరిగింది కూడా, ఆ డెమోక్రాటిక్ పార్టీ చేశారు కాబట్టి ఓడిపోయారు. సో ట్రంప్ వచ్చే మళ్ళీ సబ్జెక్ట్ ఆయన కొత్త వ్యవహారం 2025 నుంచి తీసుకొచ్చేది, నాకు అనుభవం ఉన్నదని మ్యాక్సిమం పవర్ యూస్ చేస్తున్నారు. ఫస్ట్ టైం 4 సంవత్సరాల్లో నాకేం తెలియలేదు, ఫూల్ అయిపోయినా. సో చాలా కేర్ఫుల్గా చేస్తున్నారు ఆయన అనుకున్నారు. అందువల్ల అది మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. టారిఫ్స్ వేస్తానని ఎప్పటి నుంచో 5 సంవత్సరాలు పెట్టాను, వేస్తున్నాడు. టారిఫ్స్ అనేది సక్సెస్ అవుతాయా, సుంకాలు చెప్పలేము. ఆర్థిక వ్యవస్థ థియరీలో ఇప్పటి వరకు గత 100 సంవత్సరాల నుంచి ఉన్న థియరీ ఏమిటంటే టారిఫ్స్ వేస్తే ఆ దేశానికే నష్టం అని ఉన్నాయి. ఆ దేశానికి దేశం ఏదో ఉన్న కారణాలు చెప్పడం కష్టం ఈ టైంలో. అది కరెక్టా కాదా ఆ థియరీ, ఇంకా అది ప్లే అవుట్ అవ్వాలి, ఇంకా అది తెలియట్లేదు, ఇంకా టైం ఉంది, అది పనిచేసిందా లేదా చూడాలి. టారిఫ్స్ రెండోది ఏమన్నాడంటే అమెరికాను పెంచుతా, సైజ్ పెంచుతా అన్నాడు. అది కొత్త కాదే, ఆయన మనకు కొత్తగా అనిపిస్తుంది. గ్రీన్లాండ్ అంటున్నాడు, ఇది కొత్త అర్థం కాదు. అది అమెరికా పెరగటం కూడా అలాగే. అలాస్కా అనేది $1 మిలియన్ కొనేశారు రష్యా నుంచి 150 సంవత్సరాలు. లూయిజియానా అనే రాష్ట్రం, సౌత్లో పెద్ద రాష్ట్రం, ఫ్రాన్స్ నుంచి కొనేశారు ఆ టైంలో. సో అమెరికాకి పద్ధతి ఏంటంటే కొనటం, ఇతర దేశాలు కొనేయటం, చౌకగా దొరుకుతాయి, వాళ్ళు పెరగాలి. సో గ్రీన్లాండ్ ఐడియల్ క్యాండిడేట్. 1,50,000 మంది ఉన్నారు, పెద్ద సైజు, అది పెద్ద కిరీటం అవుతుంది. అమెరికా వస్తారు కూడా, నేను ప్రిడిక్ట్ చేస్తాను. ఏదో అగ్రిమెంట్ రాసి ఇచ్చేస్తారు, భయపడిపోతున్నారు ట్రంప్ అంటే యూరోపియన్ దేశాలు. సో ఆ ట్రంప్ చేసేది కొత్తది కాదు, అమెరికన్ హిస్టరీలో అదే చేస్తున్నారు, ఇన్ఫోర్స్. తర్వాత మిగతా రాష్ట్రాల దేశాలకి థ్రెటన్ చేస్తున్నారు కదా, వెనజువెలా, మెక్సికో, కొలంబియా, క్యూబా. అది అమెరికన్ పాలసీ. 1823 నుంచి ప్రెసిడెంట్ విలియం మాన్రో డాక్ట్రిన్, అంటే మాన్రో స్టేట్మెంట్. గబగబా అందరూ గూగుల్లో వెళ్ళి చూసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాన్రో డాక్ట్రిన్, ఎవరైనా ఇతర దేశాలు వచ్చి మా ప్రాంతం నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలోకి వచ్చి కెలికేరా, వాళ్ళ మీద యుద్ధం చేస్తామన్నారు. అది ఇప్పటి వరకు సాగింది. 10 సంవత్సరాలు బట్టి చైనా బాగా పాకిస్తుంది, వెనజువెలాలో $100 బిలియన్ ఇన్వెస్ట్. మిగతా సౌత్ అమెరికాలో పోర్ట్స్ కట్టారు హాస్టల్గా. పానమా కెనాల్ అనేది మధ్యలో ఉన్న కెనాల్ కూడా టేక్ ఓవర్ చేస్తే ట్రంప్ ఆఫ్ చేశారు. సో ట్రంప్ చేసింది ఏమన్నారు మొన్న, ఇది మా ప్రాంతం, మేము ఎవరిని రానివ్వను. కొత్త పాలసీ కాదే, పాత పాలసీ, 200 సంవత్సరాల పాలసీ. సో అది గట్టిగా చేస్తున్నాడు, సాగుతుంది. ఏ దేశాలు టార్గెట్ చేసేదో వాళ్ళు లోకుగా ఉన్నారు. కొలంబియా, మెక్సికో కుదిరింది, డ్రగ్ ట్రాఫికింగ్ ఉన్నది, అక్కడి నుంచే జరుగుతుంది. క్యూబా 60 సంవత్సరాలు, ఇవన్నీ ట్రంప్ చేసేది. కొత్తగా పీపుల్ సర్వే వాళ్ళకి ఆశ్చర్యం కాదు సార్. ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని డ్రగ్ కేసుకు సంబంధించి పర్సనల్ స్పేస్ లో ఉండగా కిడ్నాప్ చేశారు, దాని అంతరార్థం ఏంటి? చాలా చక్కటి మాట అన్నారు. ప్రెసిడెంట్ నొరేగా అని పానమాలో కూడా ఉండేవాడు. 30 సంవత్సరాల క్రితం ఆయన కూడా కిడ్నాప్ చేసి డ్రగ్ ఛార్జెస్లో రాత్రి పట్టుకెళ్ళిపోయారు. అమెరికాలో 25 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నాడు, చచ్చిపోయాడు, నాకు తెలియదు, నొరేగా. సో ఇది కొత్త కాదు. తర్వాత మీరు చెప్పేది భారతదేశం తరఫున మీరు మాట్లాడుతున్నారా, ఎవరు వెనజువెలా, పాకిస్తాన్ తరఫున మీరు అడుగుతున్నారా? మీరు భారతదేశం మీకు ఇంట్రెస్ట్ అయితే ఈ అయ్యో పాపం అనే మాటలు మర్చిపోయి, ఎప్పుడైతే వెనజువెలాలో జనవరి 3వ తారీఖు ట్రంప్ ఆ దేశం ప్రభుత్వాన్ని మార్చేశారో ఆ రోజు నుంచి ఈవేళ ఆయిల్ ధర పడిపోయింది. మీరు దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అదే కూడా డిస్కస్ చేద్దాం సార్. అంటే ఆ పర్సనల్ స్పేస్ లో ఉన్నది అప్పటికప్పుడు అలా ఎత్తుకు తీసుకురావడం వల్ల ట్రంప్ ఆధిపత్యం చూపించాలనుకుంటున్నారా? ఇలా చిన్న చిన్న దేశాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారా? అదే కనుక జరిగితే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది?
లేదు, చిన్న దేశం కాదు. వెనజులా పూర్తిగా చైనా క్యాండిడేట్ అయిపోయింది. ఇది చైనాకి ఛాలెంజ్ చేశాడు ట్రంప్. వెనకాల చైనా పేరెత్తకుండా ఛాలెంజ్ చేశాడు. చైనా మొత్తం ఆయిల్ పెట్రోలియం ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసేసింది, $200 బిలియన్ అంటున్నారు. ఎగిరిపోయింది, ఒక్క రాత్రితో ఎగిరిపోయింది. చైనాకి ఏం బుద్ధి చెప్పాడు ట్రంప్? నీ స్నేహితులు ఇంతే, స్నేహితులు ఇంతే అని. ఆ మెసేజ్ బంగ్లాదేశ్కి వెళ్ళలేదా? ఆ మెసేజ్ నేపాల్కి వెళ్ళలేదా? ఆ మెసేజ్ ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి, మయన్మార్కి, శ్రీలంకకి, మాల్దీవ్స్కి వెళ్ళలేదు. వెళ్ళింది. చైనాతో స్నేహం ప్రమాదం. అర్థమైందా లేదా? అంటే అందువల్ల అది నేను చెప్పేది. ట్రంప్ చేస్తే మీకు నాకు బాధ ఏంటి? అది మనకు ఉపయోగపడింది, చాలా ఉపయోగపడింది. మధురు ఏమంటున్నారంటే మొత్తం యూరోపియన్ దేశాలందరూ ఆ గవర్నమెంట్ని రికగ్నైజ్ చేయలేదు, రికగ్నిషన్ లేదు. అందుకనే ఎవరు మాట్లాడుతున్నారా? వాళ్ళు ఎవరు మాట్లాడలేదే. ఒక్క యూరోపియన్ దేశం మాట్లాడిందా? ఎవరు మాట్లాడలేరు. స్పెయిన్ అనే దేశం అక్కడ స్పానిష్తో సంబంధం ఉన్నది కాబట్టి, స్పెయిన్ లాంగ్వేజ్ కాబట్టి మేము కాంప్రమైజ్ చేస్తామంటున్నా. ట్రంప్ నువ్వెవరు అసలు నీతో మాట్లాడేది? సో మనకి బెనిఫిట్ అవ్వింది. షార్ట్గా చెప్పాలంటే చైనా ట్రంప్ మీకేంటి? ఓకే, ఇప్పుడు ఈ వెనిజులా అధ్యక్షుడిని పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత మీరు అన్నట్టుగా ఆయిల్ ధరలకి సంబంధించి, కొనుగోలుకి సంబంధించి భారీ చేంజెస్ మనం చూసాం. మనకున్న లాభాలు, మనకున్న ప్రాఫిట్ ఏం చెప్తారు? అలా విశేషమైన ప్రాఫిట్. ఈవేళ నేను $60కి ఆయిల్ ప్రైస్ 5 సంవత్సరాల్లో తగ్గలేదు. కోవిడ్ టైంలో తగ్గింది, ఎందుకంటే ధరలు పడిపోయినాయి, కోవిడ్ గురించి పడిపోయింది. ఇప్పుడు తగ్గినాయి. 2021 తర్వాత ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైస్ 60కి తగ్గింది, 4 సంవత్సరాలు బట్టి. ఇప్పుడు మనకి మొన్నటి వరకు ఆయిల్ భారతదేశం కొన్నది $70కి ఫ్యూచర్. ఇప్పుడు $60కి 59కి సంతకాలు పడుతుంది. $1 ఆయిల్ ప్రైస్ తగ్గితే సంవత్సరానికి 20,000 కోట్ల లాభం భారతదేశం. $20 30 తగ్గుతుందా? నేను అనుకుంటున్నా. చాలా మంది ఎక్స్పర్ట్స్, గొప్పవాళ్ళు, అనలిస్ట్ 50 అవుతాయంటే ఒక 20 తగ్గు, నేను 30 తగ్గొచ్చు అనుకుంటాను ఒక సంవత్సరానికి. అయితే ఎంత లాభం భారతదేశానికి? మొత్తం ఈ టారిఫ్లు నష్టం, పాకిస్తాన్తో యుద్ధం, చైనాతో యుద్ధం, ఈ ఆయుధాలు గీదాలు ఎగిరిపోతాయి. రూపాయి వాల్యూ పెరుగుతుంది, మళ్ళీ 90 నుంచి 100 వెళ్ళిపోతుంది, అప్పుడే వెళ్ళదు, తగ్గుతుంది. ఇంత బెనిఫిట్ మీరు యుద్ధం చేసి తీసుకొచ్చారో ఎవడో దెబ్బలాడుకొని తెచ్చారా? ఒకటి. రెండోది, చైనాకి ఎంత అవమానం జరిగిపోయింది, ఎంత అవమానం జరిగింది. ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. చైనా అది ఆస్తిలు తీసేసుకున్నాడు ట్రంప్, బయటకు గెంటేశాడు. జాగ్రత్త, ఈ ప్రాంతాల్లో ఎవరైనా బయట వాళ్ళు వస్తే చేస్తూ ఉన్నారు, మాట్లాడలేకపోతున్నారు చైనా. అదే కాకుండా ఆయిల్ ప్రైస్ పడిపోతే మీరు అడగవలసింది, మనకేం నష్టం? సౌదీ అరేబియా ఆదాయం పడిపోయింది, ఖతార్ ఆదాయం పడిపోయింది, పాకిస్తాన్కి తక్కువ డబ్బు ఉంటుంది, బంగ్లాదేశ్కి తక్కువ డబ్బు ఉంటుంది, ఇరాన్ పీకి మీద వచ్చింది, నేబర్హుడ్ అంతా సెటిల్ అవుతుంది. ఎంత బెనిఫిట్! 10,000 మైళ్ళ దూరంలో ఒక చిన్న యాక్షన్ మీరు చెప్పాలి కానీ వాడు ఎలాంటి వాడు మజూరు భారతదేశం కళ్ళజోలతో చూస్తున్నా. భారతదేశం ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పుడూ మనకు హెల్ప్ చేయలేదు. టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మాట్లాడలేదు. చైనాతో ఉన్నారు, మనకేంటి? యుక్రెయిన్ చైనాతోనే ఉన్నది, యుద్ధం స్టార్ట్ అయ్యే వరకు మన గురించి ఎప్పుడు ప్రోగా మాట్లాడలేరు. ఇప్పుడు రష్యాతో కూడా అగ్రెసివ్గానే ఉంటున్నారు కదా సార్? ట్రంప్ అగ్రెసివ్గా అంటే లిమిటెడ్ అగ్రెషన్. రష్యాతో ఎక్కువ అగ్రెషన్ లేదు, లిమిటెడ్ అగ్రెషన్. అది కూడా చూపెడుతున్నారు ఒకళ్ళ వాళ్ళకి. అది 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 భారతదేశానికి అది మంచిదే కదా. రష్యా ఎల్లకాలం మన స్నేహితులు కాదు. మనం అందరూ అనుకుంటున్నాం ఏదో ఇప్పటి నుంచో ప్రేమ ఉన్నది, ప్రేమ లేదు, పాలు లేదు. ఆఖరు యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ చేసిన రోజున పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ రోజంతా సరదాగా ట్రంప్ పుతిన్తో కూర్చున్నాడు. ఫిబ్రవరి 20. అది అమెరికన్స్కి తెలిసాక వీళ్ళని తీసేయాలని మనలో ఇమ్రాన్ ఖాన్. అంత ఆ టైంలో పుతిన్, రష్యన్ ఫారెన్ మినిస్టర్ భారతదేశం మీద చాలా సార్కాస్టిక్గా మాట్లాడుతున్నారు. పాత స్నేహితులే కానీ వాళ్ళ కొత్త స్నేహితులు ఉన్నారు, వెళ్ళిపోయారు మన దగ్గర నుంచి. సో నేనేం చెప్తున్నానంటే మనకి చాలా అనుకోని లాభాలు జరుగుతున్నాయి.
ఎవరికి ఇప్పుడు మనకి ట్రంప్ గారు ఇండియా వచ్చారనుకోండి, పెద్దన్న అంటారు మోదీ గారి గురించి ట్రంప్ గారు కూడా అంతే అంతే స్నేహభావం చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ట్రంప్ గారిని భారతదేశానికి హీరో అనుకోవాలా, విలన్ అనుకోవాలా, ఎట్లా ఎట్లా పిలవాలంటారు? ఏం పిలవక్కర్లేదు, నిశ్శబ్దమే జవాబు. భారతదేశం గొప్ప పనిచేసింది. చైనాతో కూడా చాలా మంది రెచ్చగొడదాం, మోడీ ప్రభుత్వాన్ని అల్లరి చేద్దాం, దేశ ద్రోహులు తిట్టమనేవారు చైనాని. చైనా పేరు ఎత్తలేదు, చైనా అనే పేరు రాలేదు, చైనా అనే మాట అనలేదు. బోర్డర్ అన్నాం. ఇప్పుడు చైనా దారిలోకి వచ్చింది కదా కొంతవరకు. చైనా ఆలోచన ఏమున్నది, మెల్లిమెల్లిగా ఓ రోజులో మారిపోం. భారతదేశంతో మనం విరోధం పెట్టుకుంటే ఈ పక్కన ఉన్న వాళ్ళందరినీ మేపాలి. బర్మాని మేప్, అది నేపాల్ని మేపాలి, శ్రీలంకని మేపాలి, బంగ్లాదేశ్, దేనికి అంటున్నారు. అది కూడా ఆలోచన ఉన్న మనుషులే. చైనా మనకంటే ఎక్కువ సంస్కృతి ఉన్నవాళ్ళు, ఎక్కువ నాలెడ్జ్ ఉన్నారు. వాళ్ళు ఆలోచించుకుంటున్నారు భారతదేశంతో విరోధం గురించే కదా మనకి. సో ఈవేళ మనం అమెరికన్ ప్రెసిడెంట్ ఏమన్నా మాట్లాడకుండా టైం గడిపేది. ఆయనకే అర్థమవుతుంది భారతదేశం మనుషులు ఈ పాకిస్తాను లేకపోతే యూరోపియన్ దేశాలు లాంటి వాళ్ళు కాదు. చాలా ఇనం ఉన్నది వాళ్ళ లోపల, కనపడిన పౌరుషం పొగరు ఉన్నది, అర్థం చేసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అని కలుస్తాడేమో మోడీ అంటే కలవలేదు. యునైటెడ్ నేషన్స్ లో మనం వెళ్ళలేదు, సెప్టెంబర్ నెలలో వెళ్తే కలవాలి కదా. అక్కడికి వెళ్ళాక ఆయన కలవకపోతే అది పెద్ద తగ్గిపోయింది. అలాగే G7 కూడా పిలిస్తే ట్రంప్ ఉంటాడని ట్రంప్ వెళ్ళిపోయాక వచ్చాను జూన్లో. అన్నీ భారతదేశం కూడా మెసేజ్ ఇచ్చాను ట్రంప్కి, మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం, లేకపోతే మేము పట్టించుకోమన్నా. టారిఫ్స్ పాడు. ఆఖరికి మాకు చెప్పాలంటే మనకి అమెరికాకి మన మీద ఒకే ఒక పాయింట్ ఆఫ్ లెవరేజ్ ఉన్నది. లెవరేజ్ అంటే మన ఒత్తిడి తేవట. అది ఆ వీసాలో ఆ 1,00,000 మందికి ఉద్యోగాలు కావాలి, అల్లరి చేస్తారు మధ్యతరగతి వాళ్ళని. భారతదేశం సైలెంట్గా ఉన్నది, లేకపోతే చాలా సీరియస్ యాక్షన్ భారతదేశం తీసుకుంటుంది. మన ప్రభుత్వాలు వేరు, మనకున్న ఇది వేరు, మనకున్న సిస్టమ్ వేరు. ఐఎన్ సిస్టమ్ మర్చిపోదు, ఐఎన్ సిస్టమ్. అది బయటికి ఇంకా ట్రంప్ అర్థం చేసుకుంటున్నాడు, రాబోయే రోజుల్లో బాగా అర్థం చేసుకుంటాడు. చేయదు భారతదేశం. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ రూల్ బేస్డ్ ఆర్డర్స్ ఉంటే ఇవన్నిటిని కూడా ట్రంప్ గారు తుడిచేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా అనిపించట్లేదు? పెట్టి ఆయనకి సాగుతుంది కదా. మనం ఏం చేయాలి? తుఫాన్ వచ్చినప్పుడు అడ్డం నిలబడాలా, తుఫాన్ వెళ్ళిపోయే వరకు హైట్. పూర్వం నుంచి ఉన్న శాస్త్రం అది. హైట్ దాకో, అవసరం లేనప్పుడు దాకో, తర్వాత బయటకు వచ్చి అదే చేస్తున్నా. అతను ఎల్లకాలం ఉండదు కదా, ఎక్కడో దెబ్బతింటాడు, గుడ్ బై. భారతదేశం ఉంటుంది, 10,000 సంవత్సరాల బట్టి ఉన్నది. ఇంకా మనం అందరూ వెళ్ళిపోయాక ఇంకా ఉండాలని కోరుతున్నాం. వెనజులా గురించి లేకపోతే ఇంకో దేశం గురించి, ఇరాన్ గురించి మీరెవరు బాధపడక్కర్లేదు. అంటే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.